వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 5 మోస్ట్ ఉపయోగకరమైన రన్ షార్ట్కట్ కమాండ్స్. దాంట్లో ఫస్ట్ ఇది వచ్చేసి సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయడానికి డైరెక్ట్గా చాలామంది స్టార్ట్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేసి అప్పుడు కమాండ్ ప్రాంప్ట్ సెర్చ్ అయిన తర్వాత డైరెక్ట్గా దాన్ని ఓపెన్ చేసుకుంటారు. లేకపోతే డైరెక్ట్గా అడ్మినిస్ట్రేటర్ అయితే అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి అక్కడి నుంచి ఓపెన్ చేసుకుంటారు. అలా కాకుండా డైరెక్ట్గా మీరు రన్ డైలాగ్ బాక్స్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. Windows+R ప్రెస్ చేయగానే రన్ అన్నది ఓపెన్ అవుతుంది. రన్ ఓపెన్ అయిన తర్వాత సిఎండి అని ప్రెస్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఆ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఈ కమాండ్ ప్రాంప్ట్ అనేది మీకు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్లో కావాలంటే కనుక మీరు Windows+R ప్రెస్ చేసిన తర్వాత సిఎండి అని టైప్ చేసి Ctrl+Shift+ ఎంటర్ ప్రెస్ చేసిన ప్రాంప్ట్ అనేది అడ్మినిస్ట్రేటర్లో ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి appwiz.cpl. Windows+R ప్రెస్ చేసి రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత appwiz.cpl అని ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇంకా ఆ పేజ్కి ఈ పేజ్కి వెళ్ళకుండా డైరెక్ట్గా మీరు ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయిన పేజ్కి, ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ ఉన్న పేజ్కి వెళ్తారు. అక్కడి నుంచి మీరు ఏదైనా ప్రోగ్రామ్ కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కమాండ్ వచ్చేసి ఆన్ స్క్రీన్ కీబోర్డ్ Windows+R ప్రెస్ చేసి ఓఎస్కి అని ప్రెస్ చేయగానే ఎంటర్ చేస్తే మీకు ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అని వస్తుంది. ఇక్కడ నుంచి మీరు కాల్ చేసుకోవచ్చు ఏదైనా టైపింగ్ అదిని. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ncpa.cpl. మీకు డైరెక్ట్గా మీ సిస్టంలో ఉన్న మీరు ఏ నెట్వర్క్లో కనెక్ట్ అయ్యారు, నెట్వర్క్ అడాప్టర్ డీటెయిల్స్, నెట్వర్క్ సెట్టింగ్స్ చూసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా Windows+R ప్రెస్ చేసి ncpa.cpl అని ప్రెస్ చేసి ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈథర్నెట్లో కనెక్ట్ అయ్యారా, వైఫై సెట్టింగ్సా, లేదంటే విపిఎన్ సెట్టింగ్సా, ఏ సెట్టింగ్స్లో కావాలో ఆ సెట్టింగ్, ఈ నెట్వర్క్ కనెక్షన్స్ అన్న చూసుకోవడానికి డైరెక్ట్ పేజ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా యూఆర్ఎల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారు రన్లోనే Windows+R ప్రెస్ చేసి రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత www.google.com అని ప్రెస్ చేస్తే మీకు మీరు సెట్ చేసుకున్నటువంటి డిఫాల్ట్ బ్రౌజర్లో ఈ యూఆర్ఎల్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ యూఆర్ఎల్ అన్నది ఓపెన్ అవుతుంది.